జిల్లాలో రైల్వే పనులు పరిశీలించిన ఎంపీ, జాయింట్ కలెక్టర్ సమీక్ష. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం రథసప్తమి వేడుకల్లో పాల్గొన్న మంత్రి, ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన విదేశీ నిపుణుల బృందం, జిల్లా కలెక్టర్ సమీక్ష, రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ సదస్సు తదితర అంశాలతో కూడిన ఏలూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ఏలూరు రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులలో నాణ్యత విషయంలో రాజీ పడబోమన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. రైల్వే స్టేషన్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను ఆయన తనిఖీ చేశారు. దేశవ్యాప్తంగా అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా పలు రైల్వే స్టేషన్లు ఆధునీకరణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 21.30 కోట్లతో ఏలూరు రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులు చేపట్టారు. పోలవరం మండలం పట్టిసీమ క్షేత్రంలో శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాల్లో సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణపై పట్టిసీమలో అధికారులతో జేసీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టిసీమ ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎక్కడా అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ నెల 14వ తేదీ నుండి 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఏర్పాట్లు ఉండాలన్నారు. ఏలూరు కలెక్టరేట్లో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి కలెక్టర్ వెట్రి సెల్వి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్దదని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వజ్రాయుధమని, ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకుని ఉత్తమ నాయకత్వాన్ని ఎన్నుకోవాలన్నారు. నూజివీడు నియోజకవర్గంలోని మండల కేంద్రమైన ఆకిరిపిల్లిలో వేంచేసి ఉన్న శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో మాఘమాస రథసప్తమి వేడుకలు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీర్వచనాలు పొందారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు ఉండి వారు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ ఆలయం 1500 సంవత్సరాల క్రితం నిర్మించిందని చరిత్ర చెబుతుందని, రానున్న 3 సంవత్సరాల్లో ఆలయాన్ని సుమారు 15 కోట్లతో అభివృద్ధి చేస్తామని, టెంపుల్ టూరిజం పరంగా సకల సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పురోగతిని పరిశీలించేందుకు విదేశీ నిపుణుల బృందం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో 6వ విడత పర్యటించారు. బృందంలోని విదేశీ నిపుణులు సిఎన్ హించి బెర్గర్, డేవిడ్ బి పాల్, జాన్ ఫ్రాంకో డి సికో ఉన్నారు. వీరికి జలవనరుల శాఖ ఈఎస్ నరసింహమూర్తి, జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ఎంఈఐఎల్ ప్రతినిధులు ప్రాజెక్ట్ పనులను పురోగతిని నిపుణుల బృందానికి వివరించారు. గ్యాప్ 1, డి హిల్, గ్యాప్ 2, జీ హిల్, ప్రధాన డ్యాం, ఎగువ దిగువ భాగాలను, డీవాల్, డీ వాటరింగ్ ఛానల్, రాక్ ఫిల్, క్లే స్టాక్లను నిపుణుల బృందం పరిశీలించారు. జిల్లా కలెక్టరేట్లో జాతీయ నులుపురుగుల దినోత్సవం సందర్భంగా నులుపురుగుల నివారణ మాత్రలు పంపిణీ కార్యక్రమంపై కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ నులుపురుగుల నివారణ మందుల పంపిణీ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా 3,73,873 మందికి 1 నుండి 18 సంవత్సరాలు లోపు వయసు కలిగిన వారికి ఈ నెల 17 నుంచి 24వ తేదీ వరకు ఆల్బెంజోల్ నులుపురుగు నివారణ మాత్రలు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా జిల్లా వ్యాప్తంగా ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాల విద్యార్థులకు, అంగన్వాడీ కేంద్రాలకు, ఇతర సంస్థలకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. చింతలపూడి రోడ్లోని బాలాజీ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ సదస్సు వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోకో ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని, కోకో పంటను మరింత విస్తరణలో పెంచేలా రైతులు ప్రోత్సహించేందుకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన కోకో ఉత్పత్తి సాగులో తీసుకోవలసిన మెళకువలు, మార్కెటింగ్ సౌకర్యాలు తదితర అంశాలపై అధికారులు, ఉద్యానవన శాస్త్రవేత్తలు, కోకో అభ్యుదయ రైతులు అవగాహన కలిగించడమే ఈ రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ ప్రధాన ఉద్దేశమని, రాష్ట్రాన్ని హార్టికల్చర్ కోకో హబ్ గా తీర్చిదిద్దేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అన్నారు. ఇప్పటి వరకు ఏలూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో మార్చి నెల సమాచార లేఖలో కలుసుకుందాం. వ్యాఖ్యానం ఏవిఎస్ ప్రసాద్, ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.